హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు పండగలప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్లో అలాగే గుళ్ళో ప్రసాదంగా మన నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా. బెల్లం పరమాన్నం చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలామంది పాలు విరిగిపోతూ ఉంటాయి అనుకుంటూ ఉంటారు కదా. ఇలా పాలు విరగకోకుండా చాలా ఈజీగా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒకటి గ్లాస్ నిండా బియ్యం తీసుకుని బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా బియ్యం తీసేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు నాననిద్దాము బియ్యము. ఇప్పుడు బియ్యం బాగా మెత్తగా ఉంటుంది. తర్వాత మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తో 5 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా 5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ వేస్తాము. చిటికెడు సాల్ట్ వేసి అన్నం ఉడికించుకుందాం. ఈలోగా వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు పలుకులు, అలాగే జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ వేగడానికి చాలా టైం పట్టదు కదా. ఇప్పుడు కిస్మిస్ వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఆల్మోస్ట్ కిస్మిస్ జీడిపప్పు వేగిపోయాయి. పక్కకు తీసేసుకుందాం, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్నం ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నం ఉడికిపోయింది కదా, ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. అన్నము చేత్తో ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో దానితో 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకుందాము. మీరు కావాలంటే ఇక్కడ బెల్లము పక్కన కరగపెట్టుకొని కాస్త వాటర్ వేసుకొని కరగపెట్టుకొని అయినా వేసుకోవచ్చు. అందులో నలకలు అవి ఉంటాయి అనుకుంటే వడగట్టుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఇలా బెల్లం మొత్తం కరగపెట్టుకుని కాసేపు ఉడకనిద్దాము. ఇందులోకి అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము మెత్తగా. ఎందుకంటే ఇది అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కదా బెల్లం వేస్తే. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు ఒక 5-6 ఇలాచీ దంచుకొని స్మాష్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు అన్నంలోకి మనము ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్తో తీసుకున్నాం అదే కప్ తోటి. ఇప్పుడు అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్లను వేసుకుందాము. కాస్త పక్కకు పెట్టుకొని మిగతా జీడిపప్పు కిస్మిస్లను బెల్లం పరమాన్నంలోకి యాడ్ చేసుకుందాము. ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. అంతే, చాలా ఈజీగా చేసుకోగలిగే బెల్లం పరమాన్నం రెడీ అండి. ఇలా చేస్తే పాలు కూడా విరగవు, చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా చిక్కబడదు. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.